ఆయన వల్లే నేను బాగా మనోవేదనకు మనసులో వేదన ఆయన అనే మాటలకు నా మొత్తం భయమేసి ఇట్లా తన్నడానికి వస్తే నాకు భయమేసి ఇట్లా లోన గడియ పెట్టుకొని ఉండేదాన్ని. లోన గడియ పెట్టుకొని గదిలో ఉండేదాన్ని. నేను వెళ్ళిపోయినా లేడని కిటికీలోకి వెళ్ళి చూసి బయటకు వచ్చేదాన్ని. అంతా నన్ను బాగా టార్చర్ చేసేటోడు. ఆయన వల్లే నేను తలనొప్పికి గురయ్యి ఈ వేదనకు గురయ్యి నా ఆరోగ్యం అంతా క్షీణించడం జరిగింది. నేను ఇప్పటికి కూడా మంచిగా ఉండట్లేదు. ఆయన వల్ల ఎన్నో ప్రాబ్లాలు ఎదుర్కొన్న చెప్పుకోలేని బాధను ఇల్లు మోసా గుండెల్లో చెప్పుకోలేని ఎవరికి చెప్పుకోలేని కూడా నేను కడుపులో మింగుకుండా బయటకు వచ్చేసా. నా పిల్లలు నేను చచ్చిపోతే నాకు ఇట్లా వచ్చేది, నేను చచ్చిపోతే బాగుంది అనిపించేది. కానీ మరి నా పిల్లలు మనవాళ్ళు ఉన్నారు కదా, నా కొడుకు కొంచెం అమాయకుడు, నా ఆ పిల్లల కోసమే నేను బ్రతకాలని ఆలోచించేదాన్ని. అమ్మా, ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ హస్బెండ్కి ప్రాబ్లం ఉంది, అతనికి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, అందువల్ల మీరు సఫర్ అవుతుంటారు. ప్రాబ్లం అక్కడ ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు. కాబట్టి అతన్ని పిలిపించి అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని మీకు అనుకూలంగా మార్చడానికి ట్రై చేస్తాం. దాంతోపాటు కొన్ని మందులు ఇస్తాం. ఈ రెండు విధాలుగా చేస్తేనే ఈ డిప్రెషన్ తగ్గుతుంది. ఆయన కూడా నిద్రపోడు సార్, తెల్లని దాకా అట్లనే ఉంటాడు. ఒక్కటే కొంచెం లైట్గా మంటలు వేసేసి ఏదేదో ఆలోచించుకుంటా టెన్షన్గా ఉంటాడు. అసలు నిద్రే పోడు. ఆయన కూడా కౌన్సిలింగ్ ఇచ్చి నాకేమైంది బాగానే ఉన్నా కదా అంటాడు.